హలో అండి. ఈ వీకెండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కొచ్చాము. సీడార్ పార్క్‌లో ఉంటుంది. 22 మైల్స్ డిస్టెన్స్ అండి మా హౌస్ నుండి. చాలా బావుంటుంది టెంపుల్. ఇది ఆస్టిన్‌లో ఉంటుంది. సో, ఎవరికైనా ఐడియా ఉంటుందని షేర్ చేస్తున్నాను. ఇక్కడ టెంపుల్ ఏమైనా సెలబ్రేషన్స్ అలా ఉన్నప్పుడు ఫేస్‌బుక్‌లో అలా ఫాలో అవుతుంటే పోస్ట్ చేస్తూ ఉంటారండి. ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు. టెంపుల్ చాలా బాగా అనిపిస్తూ ఉంటుందండి. తిరుమల వెళ్ళిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటే బ్యాక్ సైడ్ అండి ఇది. టెంపుల్ బ్యాక్ సైడ్ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. టెంపుల్స్‌లో సెలబ్రేషన్స్, పూజలు చాలా చేస్తారండి. ఇండియా నుండి వచ్చిన తర్వాత ఇక్కడ టెంపుల్ మిస్ అయ్యామనే ఫీలింగ్ అలా అనిపించదు. అంత అద్భుతంగా చేస్తారు పూజలు. ఇక్కడ నాగపడగలున్నాయన్ని. అలా అలా పాలాభిషేకం అలా చేసుకునేవారు ఇక్కడ చేసుకోవచ్చు వచ్చి. బ్యాక్ సైడ్ ఇలా వెళ్తూ ఉంటే నాకిక్కడ తులసి మాతని పెట్టారండి. ఎంత బావుంటుందో ఇలా వచ్చి అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటే. చాలా ట్రెడిషనల్‌గా ఎంతో బాగా అనిపిస్తూ ఉంటుందండి. చూసారా ఎంత బావుందో తులసీమాత. నాకు చాలా ఇష్టం తులసీమాత అంటే. బ్యాక్ సైడ్ చూసారా ఫారెస్ట్ లాగా అలా అనిపిస్తూ ఉంటుంది కదండీ! ఇక్కడ ఎక్కడ చూసినా అలాగే అనిపిస్తూ ఉంటుంది. కొంచెం కొంచెం డిస్టెన్స్‌లోనే ఎక్కువ ట్రీస్ అలా పెంచేసుంటారు. గ్రీనరీ ఎక్కువ మెయింటైన్ చేస్తారండి. అందుకే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. యుఎస్ అలా వచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు మనం సిటీ నుండి విలేజ్‌కొచ్చాము అలా అనిపించిందండి. లైఫ్ స్టైల్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. ఎక్కువ గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. చూసారా ఎంత పెద్ద ప్లేస్‌లో టెంపుల్ ఉందో. చూసారండి ధ్వజస్తంభం ఎంత బావుందో. తిరుమలొచ్చిన ఫీలింగ్ అనిపించిందండి నాకు. అంత బాగా డెకరేట్ చేశారు కళ్యాణోత్సవం. చూసారండి ఇక్కడ రెడ్ కలర్ పెయింట్ వేసి ట్రెడిషనల్ ముగ్గులు వేశారు. అక్కడ నేమ్స్ రాసి పెట్టారు కదా! అందరివి డొనేట్ చేసిన వారండి. ఎప్పుడో వచ్చేసి సెటిల్ అయిన వారు చాలామంది ఉన్నారండి. అందరిని చూస్తూ ఉంటే డొనేట్ చేసిన వారు టెంపుల్ ట్రస్ట్ ఉంటుంది కదండీ! అందరూ కళ్యాణంలో కూర్చొనున్నారు అనిపించింది. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మనం ఇక్కడి వరకు రాగలము అనిపించింది. స్వామివారికి సేవ చేసుకోవాలన్నా స్వామివారి అనుగ్రహం ఇవ్వాలండి. అంత అద్భుతం ఎంతమందికి ఇచ్చారో. ఒక్కొక్క స్టెప్ భగవంతుడి పాదాలను పట్టుకోవడానికి మనం ఎలా ముందుకు వెళ్తామో, అలాగే స్వామివారు మన కర్మలను బట్టి భగవంతుడు మనల్ని ఎలా సృష్టించాలో, ఎలా చేయాలో స్వామివారు నిర్ణయిస్తారేమో అలా అనిపించింది. భగవంతుడు సేవ చేసుకుంటూ ఉండాలి. భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అని. మనం ఎలా అయితే గుడికి వెళ్తామో భగవంతుడు విష్ణు సహస్రనామ శ్లోకాలు చదువుతూ ఉంటే అందులో గొప్పగా అర్థాలు తెలుసుకుంటూ ఉంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుందండి. భగవంతుడు ఈ బాహ్య ప్రపంచంలో జరిగేవి అవి ఏమి పట్టించుకోరు స్వామివారు. మన కర్మలను బట్టి మనం చేసే పనులు అలా ఉంటాయని అనిపించింది. మనం ఎలా అయితే టెంపుల్‌కి వెళ్ళి భగవంతుడిని ఎలా ప్రార్థిస్తామో భగవంతుడు కూడా ఈ క్షేత్రం అంటారు కదండీ టెంపుల్‌ని. క్షేత్రం అని మన శరీరంలోనే భగవంతుడు కూర్చొనుంటారు. మన ఆత్మ ఎలా ఉంటుందో మన ఆత్మలోనే భగవంతుడు పలుకుతూ ఉంటారు అనిపించింది. మనం చేసే బిహేవియరు భగవంతుడు మన లోపల ఉండే ఆలోచన ఎలా ఉంటుందో భగవంతుడికి తెలుసు. దాన్ని బట్టి మన కర్మలను నిర్ణయిస్తారు అనిపించింది భగవంతుడు. కళ్యాణోత్సవం అసలు ఎంత అద్భుతంగా చేశారండి. స్వామివారిని చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తూ ఉంటుంది. దేవుళ్ళందరూ సమానమే. కానీ కొంతమంది స్వామివారిని పూజిస్తూ ఉంటారు కదా! అలాగే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా బాగా ఇష్టం అండి. మా కులదైవం కూడా వెంకటేశ్వర స్వామి. స్వామి దగ్గరికి ఎక్కువ వెళ్తూ ఉంటాము. తిరుమల అలా వెళ్ళినప్పుడు ఇలా అదర్ కంట్రీస్ వచ్చినప్పుడు తిరుమలని మిస్ అయ్యాము అలా ఆ ఫీలింగ్ వస్తుందండి కంపల్సరీగా. కానీ భగవంతుడు లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అన్నీ వెనక్కి లాగుతున్నా భగవంతుడు నేనున్నానని ఒక చెయ్యి అందిస్తారండి. కష్ట సుఖాలు ఎండావానల్లాగా మనకొస్తూనే ఉంటాయి. అలా వెనక లాగేవాళ్ళు లాగుతూనే ఉంటారు. భగవంతుడు మన కర్మలను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలని భగవంతుడు నిర్ణయిస్తారు. ఒక స్టెప్ మనం ముందుకు వెళ్ళాలి. మన నెక్స్ట్ జనరేషన్ వారికి సపోర్ట్‌గా ఉండాలి అంటే ఆ భగవంతుడు మనకొక ఛాన్స్ ఇస్తారేమో అనిపించిందండి. భగవంతుడి దగ్గరికి వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది.
స్వామివారి కళ్యాణం చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా అనిపించిందో అండి. ప్రతి స్టెప్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అక్కడ పూజారి గారు వాళ్ళు. అంత అద్భుతంగా కళ్యాణోత్సవం చేశారు. అమ్మవారిని, స్వామివారిని చూస్తూ ఉంటే తిరుపతి వెళ్ళిన ఫీలింగే అనిపించిందండి. మనం తిరుపతి ప్రసాదం అలా మిస్ అవుతూ ఉంటాం కదా! స్వామివారిది ఇక్కడ కళ్యాణోత్సవం తర్వాత భోజనాలు కూడా పెట్టారండి. సేమ్ ఈరోజు భోజనాల్లో పెట్టిన స్వీటు తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం తిన్న ఫీలింగ్ అనిపించిందండి. ఇలా భోజనాలు ప్రొవైడ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.